తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారికి మరి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఈ గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? తప్పకుండా. సో సింహరాశి వాళ్ళకి ఫస్ట్ రాశులు, నక్షత్రాలు. వీళ్ళకి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఉత్తర ఫాల్గుని, పూర్వ ఫాల్గుని అంటాం ఈ నక్షత్రాలని. సో ఈ పాదాలు వాళ్ళకి చూసుకుంటే కాస్త అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కాస్త ఈ లెక్కలు వచ్చి ఇలా ఉన్నప్పటికీ కూడా కాస్త మంచి ఫలితాలే వస్తాయని అనుకుందాం ఖచ్చితంగా. అయితే ఈ రాశి వారికి గురువు మే 15 నుండి ఏకాదశ స్థానం నందు మిథున రాశి నందు సంచారం చేస్తూ లోహమూర్తిగా ధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు వేపిస్తున్నాడు. అంటే ధనం వస్తుంది, ఖర్చు అవుతుంటుంది. 11వ స్థానంలో ఉన్నా కూడా అంటే ధనం వస్తుంది, వచ్చింది, ఖర్చు అవుతుంది అంతే. ఎక్కువ అది కూడా ఒక విధంగా పాజిటివ్గా తీసుకోవాలి మనం. తర్వాత శనేశ్వరుడు అష్టమ స్థానం నందు లోహమూర్తిగాను ధన నాశనం చేయడానికి కారకుడు అవుతున్నాడు. అది అంటే ఏ పనైనా చేసేటప్పుడు సక్రమంగా చేయకపోతే దాన్ని ఆ పనిని నాశనం చేసేస్తాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే కర్మకారకుడు కనుక పని చేసేటప్పుడు క్రమశిక్షణ కలిగి అదొక బాధ్యతగా ఆ పని శ్రద్ధగా చేస్తే దాంట్లో ఒక న్యాయం ఉంది అంటే ఆయన దాన్ని పాస్ చేస్తాడు ఆ బిల్ని, లేకపోతే ఫెయిల్ చేస్తాడు. సింపుల్ అనమాట ఇది చేసేది. రాహుకేతులు ఇద్దరు కూడా లోహమూర్తులుగా అనుకూలంగా సింహరాశి వాళ్ళకి పనిచేస్తున్నారు. ఎంత అనుకూలంగా పనిచేస్తున్నాయంటే ఏ పనైనా అనుకుంటే అది పట్టుదలతో సాధించడం వాళ్ళు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే సింహరాశిలోనే మే 18 నుంచి కేతు ఉంటాడు. ఈ కేతు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి మనసులో ఏదైనా సంకల్పం గట్టిగా అనుకుంటే ఆ పని పరిపూర్ణంగా అవుతుంది. అనుకోకుండా ఏదో ఆలాపనగా చేస్తే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా దాని క్రమశిక్షణ కలిగి చేస్తే మాత్రం పనులు అవుతాయి. ఇక్కడ ఏంటంటే కొంత విషయం ఏంటంటే శనేశ్వరుడు, రాహు ఇద్దరు ఒకే రకమైన ఫలితాలు ఇస్తారు. ఇక్కడ రాహు సపరేట్ ఫలితాలు, శనేశ్వరుడు సపరేట్ ఫలితాలు ఉండవు. ఖచ్చితంగా ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రాహు ఎప్పుడైతే కేతువుని రాహుని చూస్తున్నాడో, రాహుని కేతువు చూస్తున్నారో పట్టుదలతో చేద్దామని గట్టిగా సంకల్పించుకుంటే అవుతాయి. అంటే ఎలా అంటే ఒక రాక్షసులా పనిచేయాలి. అంటే మనలో ఒక రాక్షసత్వం రావాలి, ఈ పని అవ్వాల్సి ఎందుకు అవ్వదు అనే ప్రతి అలా మనం చేయగలిగితే సాధించగలుగుతారు. అది విద్యారంగంలో విద్యార్థులైనా, సో ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా. అష్టమ శనితో ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి మరి? అదే కదా, ఇప్పుడు న్యాయపరమైన ఏవైనా ఉంటే అవి మంచిగా అనుకూలంగా ఉంటాయి. అన్యాయపరంగా ఏవైనా ఉన్నాయంటే అవి ఖండిస్తుంటాడు ఆయన. అంటే ఎవరినైనా మోసం చేద్దాం అనుకుంటే అది ఖండిస్తారు. ఇప్పుడు కొన్ని వ్యాపారాలు చాలామంది బోర్డులు రాత్రికి మార్చేస్తుంటుంటారు. అలాంటి వ్యాపారస్తులందరికీ గట్టిగా దెబ్బ పడుతుంది, చాలా గట్టిగా. సప్తమ స్థానంలో రాహు. సప్తమ స్థానంలో రాహు ఏంటంటే చేయడానికి సంకల్పిస్తుంటాడు, అంటే ప్రేరేపిస్తుంటాడు. అవుతుంది అని చెప్పేసి ఒక మాయలో పడేస్తుంటాడు. ఈ మాయలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండడమే మనం ఉండాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆయన మాయ చూపిస్తుంటాడు, ఇది ఇక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ ఈ పని చేయొచ్చు, ఇక్కడ ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని. ఇక్కడ రాహు ఏంటంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పడు, ఆయన ఆకర్షిస్తుంటాడు. అంటే ఈ పని చేయండి మీకు లాభం వస్తుందని చెప్తాడు. ఆ పని చేసేటప్పుడు అది లాభమా నష్టమా అని మనం ఆలోచించుకోవాల్సింది ఖచ్చితంగా. ఈ ఆలోచన లేకుండా చేసామంటే అష్టమ శని భగవానుడు ఒక ఇబ్బంది మనకు పడుతుంది. ఇక్కడ ఇది మెయిన్. సో ఏ పని చేసినా 1-10 సార్లు ఆలోచించడము, క్రమశిక్షణ కలిగి మొండితనంతో రాక్షసులా పనిచేయడం, పనికి వెనకాడకుండా చేయాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే పని దొంగలు అంటాం వాళ్ళని. ఈ పని ఎవరికైనా వాయిదా వేసి వాళ్ళకి వేద్దాం, 4 మాటలు మంచి మాటలు చెప్పి ఈ పని కోసం చేసి పెట్టండి అని అడుగుదాం అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దెబ్బలు పడతాయి, వాళ్ళందరికీ పనులు అవ్వవు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలకి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే కష్టపడి పనులు చేస్తారో వాళ్ళకి గుర్తింపు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వాళ్ళకి మంచి లాభస్థానంలోకి వెళ్తారు, వాళ్ళు ప్రమోషన్లు వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి. కళత్ర స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎలా ఉంటుంది?
అన్యోన్య దాంపత్య భాగస్వామి జీవితం- వ్యాపారాలు కూడా ఏమైనా ఇబ్బందిగా ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ సింహరాశికి మనం ఆ విషయం ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే, సింహరాశికి అధిపతి రవి భగవానుడు. అసలు ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిపతి ఆయన. పైగా సింహరాశి వాళ్ళకి జనరల్గా భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు రావు. ఎందుకు రావు అంటే, వీళ్ళు ఏదో ఒక చిన్న పొగడితే పడిపోతుంటారు. కష్టపడి వాళ్ళంతా మీరే చేస్తారు పనండి, నా వైఫ్ అంటే హస్బెండ్ నా పర్లేదు ఏం కాదు చేసేస్తాను, ఇది కూడా చేస్తాను అంటారు. అలాగే హస్బెండ్ వచ్చి వైఫ్ని జస్ట్ కొంచెం ప్యాంపర్ చేస్తే పని చేసేస్తారు. అందువల్ల సమస్య అనేది పెద్దగా ఏం రాదు. ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, భార్యాభర్తల మధ్య సమస్యలు రావు. వీళ్ళు వేరే అట్రాక్షన్స్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి రాహు మూలంగా. రాహు మూలంగా. అమ్మాయిలైతే అబ్బాయిలకి, అబ్బాయిలైతే అమ్మాయిలకి. ఈ అట్రాక్షన్స్ ఎక్కడైతే అవుతారో అక్కడ వీళ్ళకి ప్రమాదం అనేది ఉంది అష్టమ శని భగవానుడితో. ఇక్కడ ఈ ఒక్క ఇబ్బందులు, ఇది ఒక వ్యాపారస్తులకి ప్రాబ్లమే, ఉద్యోగస్తులకి ప్రాబ్లమే, ఇండిపెండెంట్గా చేసుకునే వాళ్ళకునే ప్రొఫెషనల్స్కి వాళ్ళకునే ప్రాబ్లమే ఇక్కడ రాహు ఉండడం వల్ల. ఎందుకంటే తొందరగా మాయలో పడిపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి స్పెషలైజ్డ్. వీళ్ళేంటంటే జస్ట్ ఎవరైనా చెప్తే నమ్మేయడం, నిజాయితీగా పనిచేయడం, ఓకే వాళ్ళు మంచి వాళ్ళే అనుకోవడం, ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళంతా. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మిగతా రాశుల్లో నక్షత్రాలు కొంచెం తెలివైన వాళ్ళు, వీళ్ళు కాస్త కొంత మంచి వాళ్ళు, అమాయకులు. అందువల్ల తొందరగా ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇక్కడ. విద్యార్థులు అయితే చక్కగా చాలా చక్కగా పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసి చదవడం మొదలు పెడితేనే చదువు వస్తుంది. లేకపోతే చదువు అనేది కాస్త అలా ఎక్కేస్తుంది ఖచ్చితంగా. చాలామందికి ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ రాసినా సరే పాస్ అవ్వకపోవడం, వెనకపడము అవి జరుగుతుంటాయి. సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా క్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నారు. ఏదో ఒక క్షేత్ర దర్శనం. ప్రతి శనివారం, ఆదివారం ఒక దేవాలయానికి వెళ్ళడము, అక్కడ కాసేపు ప్రదక్షిణాలు చేయడము, కాసేపు అక్కడ గుళ్ళో ఏదైనా సేవ చేయడము. ఇప్పుడు చాలామంది గుళ్ళో ప్రసాదాలు పంచుతుంటారు, ప్రసాదాలు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి సాయం చేయడము, ఈ పూజలకి కార్యక్రమాలకి ప్యాకెట్లు చేస్తుంటారు, అవన్నీ సాయం చేయడము, గుళ్ళో ఏదో ఒక పని సేవ చేస్తూ ఉండడము. ఏదైనా వీళ్ళు సేవ చేసే పని కార్యక్రమంలోకి వెళ్తే కనుక అనుకూలమైన పనులు జరుగుతాయి. సో గుడి కొంచెం మంది, చాలా మంది గుళ్ళు కడుగుతారు. ఇప్పుడంటే కడగట్లేదు, పూర్వం అయితే గుళ్ళు కడిగేవాళ్ళం. మా చిన్నప్పుడు గుడి కడిగేసి వస్తే మాకు అన్ని పనులు అవుతాయని చెప్పి ఆ గుడి మొత్తం ఎట్లా కడిగేసేవాళ్ళం. అలా కడగచ్చు. అన్నిటికంటే ఏంటంటే గోవుని శుభ్రంగా స్నానం ఆచరించి, గోవుకి పూజ చేసి, గోపూజ చేసి, గోవుకి వస్త్రాలు సమర్పిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా వీళ్ళు కొంచెం సేవా కార్యక్రమంలోకి వెళ్ళాలి. వెళితే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. వీళ్ళు అష్టమ శని అలాగే సప్తమ రాహువు ఇచ్చేటువంటి ఫలితాల నుంచి బయటపడేందుకు ఏమైనా మంత్రాన్ని చెప్తారా? తప్పకుండా. మకా నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సిన మంత్రం ఏంటంటే, గం గణపతే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేస్తుండాలి. సో వీళ్ళకి ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు శ్రీ మహాలక్ష్మి నమః. సో శ్రీ మహాలక్ష్మి, అబ్బాయినా అమ్మాయినా శ్రీ మహాలక్ష్మి నమః అని మంత్రాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు ఎటువంటి ఆకర్షణకి గురవ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. సో ఉత్తర నక్షత్రం వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చదువుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం హెల్త్ ఇబ్బంది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కాస్త దానివల్ల వచ్చే కొన్ని కష్టాలు అనేది ఉన్నాయి వాళ్ళకి. అనారోగ్య సమస్య అనేది కాస్త వెంటాడుతుంది వాళ్ళకి. అది వస్తే తగ్గదు అంత తొందరగా. అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవడం, 108 తక్కువ కాకుండా ఈ మంత్రాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చేస్తూ వెళ్తూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతుంది. అమ్మ, ఈ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎటువంటి మంత్రాన్ని వాళ్ళు అనుకుంటూ ఉండాలి? సో ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.